హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 డైరెక్ట్ అండ్ ఇన్వర్స్ ప్రపోర్షన్స్లోని ఎక్సర్సైజ్ 10.3 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 4th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోలో వచ్చేసి 5th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఏ షిప్ కెన్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 10 hours at a speed of 16 nautical miles per hour. By how much should its speed be increased so that it takes only 8 hours to cover the same distance అన్నాడు. సో ఇక్కడ బ్రాకెట్లో ఏమి ఇచ్చాడు, ఏ నాటికల్ మైల్ ఈజ్ ఏ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ యూజ్డ్ ఎట్ సీ డిస్టెన్స్ ఆర్ సీ వాటర్ దట్ ఈజ్ 1852 meters అన్నాడు. ఇక్కడ మనకు నాటికల్ మైల్స్ అని ఇచ్చాడు కదా క్వశ్చన్లో. సో నాటికల్ మైల్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము సీ ఉందనుకోండి, సముద్రాలలో మనము డిస్టెన్స్ కనుక్కోవాలనుకుంటే, అక్కడ వాటర్ యొక్క డిస్టెన్స్ కనుక్కోవాలంటే మనం నాటికల్ మైల్స్ ద్వారా కనుక్కుంటాం అనమాట. అవి యూనిట్ అనమాట. నాటికల్ మైల్ అనేది ఏంటంటే యూనిట్, ఓకేనా. సో ఒక నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 1852 meters అవుతుంది, ఓకేనా. సో మరి క్వశ్చన్ ఏమన్నారు ఒకసారి చూడండి. ఒక షిప్ అనేది ఒక 16 nautical miles ఒక గంటలో 16 nautical milesలో కొంత దూరాన్ని 10 hoursలో రీచ్ అవుతుంది అన్నాడు. అయితే మరి ఇంకేమన్నాడు, ఒకవేళ సేమ్ అదే డిస్టెన్స్ని అది 8 hoursలో రీచ్ అవ్వాలంటే మనకి ఎంత ఎక్కువ స్పీడ్ అవసరం అవుతుంది అన్నాడు, ఓకేనా. ఎంత ఎక్కువ స్పీడ్ అవసరం అవుతుంది అంటే ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, స్పీడే కదా. ఎంత ఎక్కువ స్పీడ్ అవసరం అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. సో ఒకసారి ఇక్కడ చూడండి, స్పీడ్ డిస్టెన్స్ అని ఇచ్చారు క్వశ్చన్లో. సో ఇవి రెండు కూడా ఎలా ఉంటాయి, ఇన్వర్స్ ప్రపోర్షన్లోనే ఉంటాయి, ఓకేనా. సో మనకి తెలుసు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, డిస్టెన్స్ ఇంటూ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఓకే. సో ఒకసారి చూడండి, స్పీడ్ అలానే డిస్టెన్స్ అనేవి ఒకదానికొకటి ఇన్వర్స్ ప్రపోర్షన్లోనే ఉంటాయి. సో మనకి ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే ఫార్ములా తెలుసు, ఎలా ఉంటుంది, ఎక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/y, అంతే కదా. సో ఇక్కడ ప్రపోర్షన్ తీసేస్తే ఏదైనా ఒక కాన్స్టెంట్ టర్మ్ తీసుకుంటాము, ఈజ్ ఈక్వల్ టు k/y. సో దట్ ఈక్వల్ y అనేది ఇటు సైడ్ వస్తుంది, xy ఈజ్ ఈక్వల్ టు k. అంటే అప్పుడు మనం ఫార్ములా ఏం రాస్తాం, x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2, ఓకేనా. సో ఇక్కడ x1 ఈజ్ ఈక్వల్ టు, సో ఎక్స్లైన్ మనం దేంట్లో తీసుకుందాము, ఒకసారి ఇక్కడ చూడండి, స్పీడ్ని ఒకదానిలో తీసుకోవాలి, అలానే ఇక్కడ టైంని ఒకదానిలో తీసుకుందాము. సో ఒకసారి చూడండి, x1 ఈజ్ ఈక్వల్ టు 16, ఓకే. సో నెక్స్ట్ x2 ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి x. సో నెక్స్ట్ y1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 10 hours, y2 ఈజ్ ఈక్వల్ టు 8 hours, ఓకేనా. సో ఇక్కడ మనం టైంని వైలో తీసుకున్నాము, స్పీడ్ని వచ్చేసి ఎక్స్లో తీసుకున్నాము. సో ఇప్పుడు x1 అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 16 ఇంటూ y1 అంటే 10 ఈజ్ ఈక్వల్ టు x2 అంటే x ఇంటూ y2 అంటే 8, ఓకేనా. సో నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది, x ఇలానే ఉంటుంది, 16 ఇంటూ 10, 8 అనేది ఇక్కడ మల్టిప్లై అవుతుంది కదా, ఇటు సైడ్ తీసుకొస్తే ఏమవుతుందంటే డివైడ్ అవుతుంది, ఓకే. సో అప్పుడు క్యాన్సిల్ అవుతుంది చూడండి, 8 1s 8 2s 16. సో దట్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 2 ఇంటూ 10 అంటే 20. సో x ఈజ్ ఈక్వల్ టు 20. సో ఇది వచ్చేసి స్పీడ్, కానీ మనము నాటికల్ మైల్ అందులో కనుక్కోవాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది, ద స్పీడ్ టు బీ ఇంక్రీజ్డ్ ఎంత, ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చింది 20 వచ్చింది. సో 20లో నుండి మనకు ఉన్నటువంటి అక్కడ స్పీడ్ మైనస్ చేయాలి, నాటికల్ మైల్స్లో అన్నాడు కాబట్టి ఇక్కడ ఎంత ఉంది, 16 ఉంది కదా క్వశ్చన్లో, ఓకే. సో 20 - 16 చేయాలి, 20 - 16 దట్ ఈక్వల్ టు 4 నాటికల్ మైల్, ఓకేనా. ఇది ఆన్సర్. ఒకవేళ వాళ్ళు మీటర్స్లో అడిగితే అప్పుడు ఏం చేయాలి, 4 ఇంటూ నాటికల్ మైల్ అంటే ఎంత ఉన్నాము క్వశ్చన్లో ఎంత ఇచ్చారు, 1852 meters కదా. సో 4 ఇంటూ దాంతో మల్టిప్లై చేస్తే అది మీటర్స్లో వస్తుంది, కానీ మనకి ఇక్కడ క్వశ్చన్ నాటికల్ మైల్స్ అట్లా ఇచ్చారు కాబట్టి సో ఆ రకంగా కనుక్కున్నాం, ఓకే. సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. 5 pumps are required to fill a tank in 1.5 hours. How many pumps of the same type are used to fill the tank in half an hour అన్నాడు, ఓకే. సో ఇక్కడ ఒక ట్యాంక్ని మొత్తం ఎన్ని పంప్స్ ఉన్నాయి, ఇక్కడ 5 పంప్స్ ఒక 1.5 అవర్లో ఫిల్ చేస్తున్నాయి, ఓకేనా. సో మరి ఈ క్వశ్చన్ ఏమన్నాడు,
సో అలాంటి ట్యాంకే సేమ్ అదే ట్యాంక్ని ఒక హాఫ్ అన్ అవర్లో ఫిల్ చేయాలంటే ఎన్ని పంప్స్ అనేవి అవసరం అవుతాయని అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనం ఎన్ని పంప్స్ అవసరం అవుతాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఇక్కడ నంబర్ ఆఫ్ పంప్స్, అలానే టైమ్ టు ఫిల్ ద ట్యాంక్స్, అంటే పంప్స్ అలానే మనం ట్యాంక్స్ ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి టైము, ఇవి రెండు కూడా ఎలా ఉంటాయంటే ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఓకేనా. మళ్ళీ సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. ఒకసారి చూడండి. నంబర్ ఆఫ్ పంప్స్ అండ్ టైమ్ టు fill the tanks are in inverse proportion. సో ఫార్ములా వచ్చేసి ఏంటి, x1 y1 is equal to x2 y2. ఓకే. సో ఇక్కడ x1 is equal to ఎంత 5, x2 is equal to ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం పంప్స్ని ఎక్స్లో తీసుకుంటున్నాము, టైంని వైలో తీసుకుంటున్నాము. సో y1 is equal to 1.5 hour, y2 is equal to ఎంత హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవర్ అంటే 1/2 కదా. ఓకేనా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x1 అంటే 5, y1 అంటే 1.5 hour is equal to x2 into y2 అంటే 1/2. ఓకే. సో ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు 5 into 1.5 hour అంటే మళ్ళీ ఒకసారి రాస్తున్నా చూడండి, ఈజ్ ఈక్వల్ టు x ఇంటూ 1/2 కదా, x2 ఇంటూ 1/2. సో ఇక్కడ చూడండి ఒకసారి 5 ఇంటూ ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, సో దీన్ని నార్మల్ ఫ్రాక్షన్గా చేంజ్ చేద్దాం. 2 1s 2 + 1 అంటే 3. 3/2 ఈజ్ ఈక్వల్ టు x2 ఇంటూ 1/2. ఓకే. సో 5 ఇంటూ 3 అంటే 15/2 ఈజ్ ఈక్వల్ టు x2 ఇంటూ 1/2. ఓకేనా. సో ఇక్కడ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు ఉండి బోత్ సైడ్స్, ఇది LHS అంటే మీరు RHS అంటాం కదా. సో ఇక్కడ డినామినేటర్లు ఉన్నాయి కదా, ఈ డినామినేటర్లు సేమ్ ఉన్నాయి కదా, క్యాన్సిల్ చేయొచ్చు కదా. అలా ఉంటే సో ఈ టూ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకేం మిగిలింది, x2 ఈజ్ ఈక్వల్ టు 15. అంటే మనకు కావాల్సినటువంటి పంప్స్ ఎన్ని, 15 అనమాట. ఓకేనా. సో దేర్ఫోర్ నంబర్ ఆఫ్ పంప్స్ రిక్వైర్డ్ 15 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఇఫ్ 15 workers can build a wall in 48 hours, how many workers will be required to do the same work in 30 hours? ఓకేనా. సో ఇక్కడ ఒక వాల్ని బిల్డ్ చేయాలంటే ఇక్కడ ఎంతమంది 15 workers 48 hours టైం తీసుకుంటున్నారు అన్నాడు. సో మరి సేమ్ అదే వాల్ని బిల్డ్ చేయాలంటే బిల్డ్ చేయడానికి 30 hours ఆ టైంలో బిల్డ్ చేయాలంటే ఎంతమంది వర్కర్స్ కావాలనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఎలా సాల్వ్ చేస్తామనేది ఒకసారి చూడండి. ఇక్కడ వర్కర్స్ అలానే తర్వాత అవర్స్, సో ఇవి రెండు కూడా మళ్ళీ ఒకదానికొకటి ఇన్వర్స్ ప్రపోర్షన్లో ఉంటాయి. ఓకేనా. సో ఒకసారి చూడండి. నంబర్ ఆఫ్ వర్కర్స్ and time or in inverse proportion. సో ఇక్కడ మనం వర్కర్స్ని వచ్చేసి ఎక్స్లో తీసుకుందాము, టైంని వచ్చేసి వైలో తీసుకుందాము. సో x1 ఈజ్ ఈక్వల్ టు 15, x2 ఈజ్ ఈక్వల్ ఫైండ్ అవుట్ చేయాలి. y1 ఈజ్ ఈక్వల్ టు 48 hours, y2 ఈజ్ ఈక్వల్ టు 30 hours. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫార్ములా ఏంటి, x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. సో x1 వాల్యూ 15, y1 అంటే 48 ఈజ్ ఈక్వల్ టు x2 ఫైండ్ అవుట్ చేయాలి, y2 30. ఓకే. సో నెక్స్ట్ x2 కావాలి మనకి. సో ఇక్కడ చూడండి 15 into 48 అలానే ఉంచి ఇక్కడ 30 అనేది ఇంటూ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు x2. సో ఇక్కడ చూడండి 15 1s 15 2s 30 కదా. సో ఇంకా క్యాన్సిల్ అవుతుంది, 2 1s 2, 2 2s 4, 2 4s 8. అంటే x2 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 24. సో దేర్ఫోర్ నంబర్ ఆఫ్ వర్కర్స్ రిక్వైర్డ్ ఇస్ 24. ఇది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
ఏ స్కూల్ హ్యాస్ 8 periods a day, each of 45 minutes duration. How long would each period become if the school has 6 periods a day? Assuming the number of the school hours to be the same అన్నాడు. ఒక స్కూల్లో ఎన్ని పీరియడ్స్ ఉన్నాయంట, ఒక డేలో 8 periods ఉన్నాయి. సో ఒక్కొక్క పీరియడ్కి మధ్యలో డ్యూరేషన్ వచ్చేసి 45 minutes. ఓకేనా. సో అంటే ఒక డేలో 45 minutes డ్యూరేషన్స్ తోటి మొత్తం 8 periods ఉన్నాయన్నాడు. సో అయితే ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు, హౌ లాంగ్ వుడ్ ఈచ్ పీరియడ్ బికమ్ ఇఫ్ ద స్కూల్ హ్యాస్ 6 periods ఏ డే. ఒకవేళ అదే స్కూల్లో ఒకరోజు 6 periods మాత్రమే ఉంటే ఒక్కో పీరియడ్కి మధ్యలో ఎంత డ్యూరేషన్ ఉంటుందనేది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ సేమ్ ఇది కూడా ఇన్వర్స్ ప్రపోర్షన్లోనే ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ టైమ్ అలానే నెంబర్ ఆఫ్ పీరియడ్స్ కూడా ఒకదానికొకటి ఇన్వర్స్ ప్రపోర్షన్, మళ్ళీ సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి. ఒకసారి చూడండి ఎలా చేయాలి అనేది. సో టైమ్ అండ్ నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఆర్ ఇన్ ఇన్వర్స్ ప్రపోర్షన్ సో ఫార్ములా ఏంటి, x1 y1 ఈజ్ ఈక్వల్ టు x2 y2. సో ఇక్కడ వచ్చేసి పీరియడ్స్ని ఎక్స్లో తీసుకుందాము, తర్వాత టైంని వచ్చేసి వైలో తీసుకుందాము. సో అప్పుడు ఏమవుతుంది, x1 ఈజ్ ఈక్వల్ టు 8, x2 ఈజ్ ఈక్వల్ టు 6, y1 ఈజ్ ఈక్వల్ టు 45 minutes, y2 ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. సో x1 అంటే 8 ఇంటూ y1 అంటే 45, x2 6 ఇంటూ y2. సో మనం y2 ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో y2 అలానే ఉంచి 8 ఇంటూ 45, ఇక్కడ ఇంటూ ఉంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది కదా. సో ఒకసారి చూడండి మనకి క్యాన్సిల్ అవుతుందా, 2 4s are 8, 2 3s are 6, మళ్ళీ 3 1s are 3, 3 1s are 3, 1 5, 3 5s are 15. సో దేర్ ఫోర్ y2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 60 అనేది ఏంటి, మినిట్స్. అంటే 6 periods ఉండాలంటే వాటి మధ్యలో డ్యూరేషన్ అనేది ఎంత ఉండాలి, 60 minutes ఉండాలి ఒక్కో పీరియడ్కి మధ్యలో. ఓకేనా. సో దీంతో 8th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.